స్టూడియోకి మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీది అపారమైన అనుభవం. ఎన్నో సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో పనిచేశారు. గొప్ప గొప్ప సినిమాలు రాశారు. అది నాకు మీరంటే ఉండే ప్రత్యేకమైన గౌరవం ఏంటంటే ఒక సిరివెన్నెల, స్వాతిముత్యం ఇలాంటి సినిమాలు, అభిలాష, ఛాలెంజ్, మరణోదంగం అండ్ పడయప్ప, తమిళ్ పడయప్ప, ఇవన్నీ చాలా గొప్ప ప్రయాణం ఇది. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మీరు అంత బిజీగా లేరు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే రాస్తున్నారు, వర్క్లో ఉన్నారు, కానీ అన్ని ఆ రోజున మీరు రాసిన సినిమాలు ఏంటి, ఆ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? ఒక రచయిత అన్నవాడు అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆ రచయిత తాలూకా డిమాండ్ అన్నది సినిమా ఇండస్ట్రీలో పెరుగుతుంటుంది, బట్ రచయితలు ఫేడ్ అవుట్ అవుతుంటారు. ఎందుకండి కారణం? ఇవాళ ఇండస్ట్రీలో నాతో పాటు రాసిన వాళ్ళు పరచూర్ బ్రదర్స్, సత్యానంద్ గారు, వాళ్ళతో పాటు నేను, సాయినాథ్, అంటే 100 సినిమాలు దాటిన వాళ్ళు తక్కువ మందే ఉన్నాం. అవును. ఇవాళ కూడా ఒక 4 సినిమాలు భక్త కన్నప్పతో సహా చేస్తున్నాను నేను. అవునులేండి. దేవుడి దయ వల్ల ఎవ్రీ ఇయర్ 3 ఫిల్మ్స్ 4 ఫిల్మ్స్ చేస్తున్నాను. అవును. బట్ పెద్ద హీరో సినిమా అనేది నాకు దాదాపు రాఖీ తర్వాత చేయలేదు. అందుకే యువర్ రైట్. ఇక్కడ ఏమవుతుందంటే మేము వచ్చినప్పుడు 84లో నాకు ఫస్ట్ సినిమా సితారా, స్వాతిముత్యం, స్వయం కృషి, స్వర్ణకమలం, ఛాలెంజ్, మన్నముదంగం, ఇట్లా వరుస పెట్టి బోల్డ్ పెద్ద లిస్టు. అందులో స్వర్ణకమలం కానీ, స్వాతిముత్యం కానీ, సిరివెన్నెల చాలా బాగా మంచి పేరు వచ్చింది. ఛాలెంజ్ ఇలాంటిది అటు చిరంజీవి సినిమాలు, ఇటు విశ్వనాథ్ గారి సినిమాలు, అటు వంశీ సినిమా చేయటం అనేది గ్రేట్ విషయం, కుదిరింది అంతే. అదే సమయంలోనే ఒక మహేష్ భట్ క్రిమినల్ చేయటం, అటు హిందీకి వెళ్ళటం ఆయన ద్వారా, అలాగే కెఎస్ రవికుమార్తో విలన్ చేయటం, ఆయనతో పంచతంత్ర, తెనాలి, తమిళ్లో పడయప్ప వర్క్ చేయటం, రజనీకాంత్, ఇలా జరిగింది. నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ రోజుల్లో మేము లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు కూడా వడ్డపాటి రాధాకృష్ణ గారు కానీ, లేదు ఆత్రేయ గారు కానీ, ఈవెన్ ఆరుద్ర గారు, వీళ్ళందరూ రాస్తుండేవారు. ఒకసారి ఆత్రేయ గారు అయితే మా ఇంటికి వచ్చారు, ప్రేమాన్ సినిమా తీస్తూ రామనాయుడు నన్ను పిలవకుండా నువ్వు వెళ్ళడం వెంటనే బుద్ధుందా అని. అవునా? సురేష్ కృష్ణ వెళ్ళి అడిగట, నాకు తెలియదు, ఆ రైటర్ని అడగలేదు, రామానాయుడు గారిని అడిగాను. ఎందుకని మా ఇంటికి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, ఒక కప్పు కాఫీ ఇచ్చారు మా ఇంట్లో మా అమ్మగారు. అప్పటికే నాకు పిలిగాల, రాగానే పెద్ద ఆయన వచ్చారు రా అని. అప్పుడు ఏం మొబైల్ లేవు కదా, నేను కంగారు పడిపోయి దండం పెట్టా. ఏమిటది దండాలు? సరే ఏమిటిది నువ్వు రాయటం? ప్రేమ అని 2 అక్షరాలు ఉన్నప్పుడు ప్రేమ్ నగర్ రాసి నేను బతికుండగా రామానాయుడు సినిమా నువ్వు ఎందుకు రాయాలి, బోల్డ్ రాసుకుంటున్నావు కదా అన్నాడు. మీకు ఎందుకు గురుగారు, మీరు గ్యారంటీగా రాస్తారు, మీరు ఆ సినిమా రాస్తున్నారు అంతే అన్న. వెళ్ళిపోయా. మధ్యాహ్నం కారు పంపించి రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి పొన్నుస్వామితో మాట్లాడి, ఆయన అప్పుడు 4 గంటలకు వస్తారంటే మళ్ళీ ఏదో పని చూసుకుని రామారావు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పటికి నాయుడు గారు ఉన్నారు. ఏంటి అన్నాడు. ఏంటి సార్ డైరెక్ట్గా ప్రేమ్ నగర్ చేసి నేనుండగా నువ్వెవడరా ప్రేమ రాయడానికి అంటున్నాడు ఆయన. అంటే సురేష్ కృష్ణ వచ్చాడు, నవ్వాడు. సార్ ரொம்ப வாட்டி சொல்லியிருக்காரு சார், பட் என்ன பண்ணுறது, நீ தெரியாது, அவர் வீடு அட்ரஸ் கூட சொன்னார், இன்னும் தெரியாదని சொன்னார் సార్, அவர் எப்படியோ కనిపించారు అన్నాడు. ఏదో తెలుసుకోవడం పెద్ద ఇంపాసిబుల్ ఏం కాదు. శంకరాభరణం హౌస్లోనే ఉన్నాను నేను. ఆ ఇల్లు అద్దెకుండి శంకరాభరణం, సాగర సంగమం అవి చేశాక వాళ్ళు సొంత ఇల్లు కనుక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళు 10 నెలలు వెళ్తున్నారంటే వాటికి అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇల్లు బ్లాక్ చేసి మా ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. ఇట్లా కుదిరింది అంతే. సరే ఈయనతో ఏంటంటే నాకు రచన సహకారం అయింది, మాట్లాడేయండి, డబ్బులు అనుకో 10,000 ఇచ్చారు. ఆయన ఏదో రాసిన చేసి మాట్లాడి ఉంటుంది, రచనా సహకారం నా పేరు ఉంటుంది. కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సాయినాథ్ అనే బచ్చాగాడు కొత్తగా వచ్చి రాస్తుంటే వాడిని ప్రేమనగర్ రాసిన ఆయన వదిలి సాయినాథ్కి స్వర్ణకమలం బాగా రాశాడు, ఇది రాస్తాడని ప్రేమ ఇవ్వటం, సురేష్ కృష్ణ నా దగ్గర రావటం, ఆత్రేయ గారు ఉండగా, అంటే హ్యాపెన్స్. అలాగే ఇవాళ కూడా ఎవరైతే ఉన్నావో లబ్ధ ప్రతిష్ఠులైన రైటర్లు అందరూ దాదాపు పరశుడు గారు కానీ, సత్యానంద్ కానీ, సాయినాథ్ కానీ చేస్తుంటారు, చేయకుండా ఉండరు. నువ్వు అన్నట్టు మునుపున్నంత ముమ్మరంగా వాళ్ళ పేర్లు, వాళ్ళ కథామాటలు అవి ఉండట్లేదేంటి అనే ప్రశ్నకి తరాలు మారే కొద్దీ ఆల్ ది పీపుల్ హూ ఆర్ కమింగ్ యంగ్స్టర్స్ యాజ్ డైరెక్టర్స్, దే ఆల్వేస్ ప్రిఫర్ యంగ్స్టర్స్ టు కమ్ అప్. కాబట్టి అందులో ఇప్పుడు నీకు తెలుసు 10 ఏళ్లగా ఒక రైటర్ అనే పొజిషన్ దాదాపు తగ్గింది. ఎందుకంటే ప్రతివాడు రైటర్ డైరెక్టరే. మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ రైటర్స్ ఫర్ దెమ్సెల్వ్స్, ఆర్ మునుపు కన్నా డిఫరెంట్గా 5-6 రైటర్స్ అని ఎంబటి ఉంటారు. బోల్డ్ అంతా ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, బోల్డ్ అన్ని సినిమాలు చూస్తారు. కథ ఇవ్వాల్సిన అవసరం కానీ డైలాగులు ఎవరో రాయాల్సిన అవసరం లేదు, వాడే రాసుకోగలడు. కంట్రిబ్యూషన్ బోల్డ్ అంత ఉంది. మునుపులా లేదు. మేము ఉన్నప్పుడు రైటింగ్ అనేది డిఫరెంట్ ప్రొఫెషన్. రైటర్ అనేది డిఫరెంట్ ఫ్యాకల్టీ. వాడిని పిలిస్తే వాడు వచ్చి డిస్కస్ చేయాలని అట్లా ఉండేది. బట్ 2000 నుంచి మెల్లిగా మారింది. యమా ఫాస్ట్గా 20 నుంచి 2020 నుంచి యమా ఫాస్ట్గా మారింది. డైరెక్టర్లే కథలు తయారు చేయడం, డైరెక్టర్లే స్క్రిప్ట్లు, డైలాగ్ రాసుకోవడం, అప్కమింగ్ డైరెక్టర్లే అసిస్టెంట్లుగా ఉండి వాళ్ళు హెల్ప్ చేయడం,
రైటర్ అండ్ డైరెక్టర్ ఇస్ ఏ కామన్ థింగ్. అంటే మీరు పూర్వం అనేవారు కదా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటే ఇంటి పేరులా పెట్టుకుంటారు స్క్రీన్ ప్లే. రైటర్స్ చేసేవాళ్ళు స్క్రీన్ ప్లే, కానీ స్క్రీన్ ప్లే అని డైరెక్టర్ పెట్టుకునేవారు. కరెక్ట్. అట్లా రైటర్స్ కి లబ్ధ ప్రతిష్ఠులు అయినా కూడా అది ఎవరు, పైగా ఆయన జోలికి మనం ఎందుకు, ఆయన ఎప్పుడో స్వాతిముత్యం రాశారు, లేదా పెద్ద సినిమాలు అప్పుడెప్పుడో రాశారు. ఇప్పుడు వెళ్తే ప్రొడ్యూసర్కి ఏమో ఎన్ని లక్షలు అడుగుతాడు అని కంగారు ఉంటుంది, డైరెక్టర్కి ఏమో పాత ఆయన వెళ్ళి మనం రెస్పెక్ట్ ఇచ్చి మరి గబుక్కని మారిస్తే బాగోదా, బాగుంటుందా, ఇవన్నీ ఉంటాయి. ఆయన ఫ్రాంక్గా ఉంటాడు, అప్డేటెడ్గా ఉంటాడు, డైలీ థియేటర్లోనే సినిమాలు చూస్తాడు. సాయినాథ్ అనేవాడు అని నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. డబ్బులు కూడా పింటూ ఎలిఫెంట్. ఇప్పుడు 35 లక్షల కోట్ల ఒక థర్మల్ స్టేషన్ ఇవ్వగలిగిన రిలయన్స్ వాళ్ళు ఆ రిలయన్స్ స్టోర్లో 3 రూపాయల కొత్తిమీర కట్ట కూడా అమ్ముతారు. వాళ్ళు నాకు ఆదర్శం. వచ్చే ప్రొడ్యూసర్ వాడి బడ్జెట్ బట్టి వాడి ఫీజు ఉంటుంది, అంతేగాని అందరినీ ఒకేలా. అదే కదా సినిమా బడ్జెట్, దాని రేంజ్, వాడికి వచ్చే ప్రాఫిటబిలిటీ ఎన్ని ఉంటాయి. మనం అడిగేటప్పుడు డెఫినెట్గా డబ్బులు తీసుకుని చేస్తాం, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, అది తెలియదు కదా, చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్న పాయింట్ లోనే, అంటే డైరెక్టర్లే స్క్రిప్ట్ రాసుకోవడం, డైరెక్టర్లే డైలాగ్ రాసుకోవడం, ఎందుకంటే అలా లేకపోతే డైరెక్టర్ కి ఎఫిషియన్సీ లేదనుకునే రోజులు వచ్చేసాయి. కరెక్ట్. అంటే రైటర్ మీద ఆధారపడతాడులే ఇప్పుడు, అంటే గబుక్కుని తనంతట తను రాసుకోలేడు, తనంతట తను ఆలోచించలేడు అనేది మైనస్ పాయింట్ అవుతుంది అన్నది ఒకటి ఏదైనా ఉంది. ఇవాళ మన హీరోలు అంటే ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు మనం చూసిన తరమే. బట్ రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇప్పుడున్న బ్యాచ్ అందరూ కూడా యంగ్స్టర్స్ ఎవరైతే సక్సెస్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రైటర్ అంటే డైరెక్టర్ రైటర్ అనే ఫీలింగ్ డెఫినెట్గా 100% వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళే కథ తెచ్చుకుంటారు, వాళ్ళు వినిపిస్తారు, వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు, స్క్రిప్ట్ వాళ్ళు వినిపిస్తారు, కరెక్షన్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకు బ్యాచ్ ఉండని ఎవరు ఉండని, హీఈస్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. అంతే కదా, దానిలో ఆ టీంలో ఎవరు రాసినా అంతే, బట్ డైరెక్టర్ అకౌంట్ లోకే వస్తుంది. అంతేగాని మీ దగ్గర కథ ఉందా అని అడిగే ప్రశ్న ఇవాళ అవసరం లేదు. ఆ పరిస్థితి లేదు, ప్రొడ్యూసర్కి లేదు, డైరెక్టర్ లేదు, పర్టికులర్గా హీరోస్కి అస్సలు లేదు. బట్ ఆ విషయంలో రాజమౌళి గారిని మెచ్చుకోవాలి కదండి. ఆయన సినిమాలు తీసే వాటికి బుర్ర సాయి మాధవ్ గారు కూడా డైలాగ్ ఇస్తారు. ఎందువల్ల రత్నం ఎం రత్నం ఆయన రాసేవాడు. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ గారు కథ ఇవ్వగలడు, క్యారెక్టర్స్ ఇవ్వగలడు. కథ ఫ్లో, సినిక్ ఆర్డర్ అంతా కూడా రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి సెట్ చేయగలరు. కానీ డైలాగ్ నేను రాయను బాబు, ఎవరితోనో రాయించని ఎం రత్నాన్ని ఆయనే ఎంకరేజ్ చేశారు. చాలా గ్రేట్. ఆయన రాస్తానంటే ఎవరు వద్దంటారు? కానీ ఆయన ఏ రోజు రాయలేదు, కథ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా రాయదలుచుకోలేదు, రాయలే. అలాగా రాజమౌళి గారు అది కంటిన్యూ, ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేశారు. ఎం రత్నం కానప్పుడు సాయి మాధవ్ బుర్రా న్యాచురల్గా ఆయన కంటిన్యూ చేస్తారు. సో ఆ రైటింగ్ ఫ్యాకల్టీ అన్నది ఫ్రాంక్గా చెప్పాలంటే మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా గార్డ్ లాస్ట్. తర్వాత రాను ఎవరు లేదు. 10 ఏళ్లగా కొత్త రైటర్లు ఓన్లీ రైటింగ్ అనే తక్కువ, బాగా తక్కువ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.